ఇందూర్ న్యూస్ 9 మన జిల్లా మన వార్తలు. ఎడపల్లి రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించి రైతుల నుంచి రైతు భరోసా పథకంపై అభిప్రాయాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు మాజీ ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే రైతులు ఏం ఆలోచిస్తున్నారు, కింది స్థాయిలో ఈ రైతు భరోసా బంధు పథకం అనేది ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మీరు స్వతహాగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంది కూడా ప్రభుత్వంలో. మా ద్వారా ఆలోచనలు సలహాలు తీసుకున్న ఆలోచన మాకు ఒక అవకాశం ఇచ్చింది చూడండి సార్, అది చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఏంటంటే గతంలో భూమి ఉన్న రైతులందరికీ ఇచ్చేసారు. 100 ఎకరాలు ఉండని, గుట్ట భూములు ఉండని, పడవ భూములు ఉండని, వాడు వ్యవసాయం సాగు చెయ్యకపోని అట్లా ఇచ్చి నిజమైన రైతుకు అన్యాయం జరిగింది అంటున్నాను. పంట పండించే రైతుకు వ్యవసాయం మీరు ఏదైతే సాగు చేసే రైతు భరోసా బంధిస్తున్నారో అది హర్షించదగిన విషయం సార్. ఎందుకంటే గతంలో 10,000 రూపాయలు ఇస్తున్న దాన్ని మేము ఒక 15,000 వరకు పెంచాలని కోరుకుంటున్నాం. ఒకటి. రెండవది 10 ఎకరాల వరకు మీరు ఏదైతే నిర్ధారణ చేస్తే ఆ 10 ఎకరాల రైతుకు అందే విధంగా ఒక అవకాశం ఉంటుంది. మూడోది సార్, నాకు 100 ఎకరాలు ఉంటుంది కూడా, నేను పెద్ద రైతును, కానీ నాకు 10 ఎకరాల వరకు కూడా ఇవ్వాలనే నిబంధన దయచేసి తీసుకోకండి సార్. 100 ఎకరాలు ఉన్న రైతు అంటే చాలా పెద్ద మోతుబారి రైతు అవుతాడు. ఆయనకు అటువంటి రైతు బంధు సాయం అందించకూడదని నా వ్యక్తిగత అభిప్రాయము. ఇలా రైతు నేస్తం ప్రోగ్రాం అనేది రైతు వేదిక వెడపల్లిలో జరుగుతూ ఉన్నది. ఇదే విధంగా మన డిస్ట్రిక్ట్లో 4 కాన్స్టిట్యుయెన్సీలు కూడా 4 కాన్స్టిట్యుయెన్సీలో జరుగుతుంది. మనం నిజామాబాద్ రూరల్కి మెట్రాజ్పల్లి, డిచ్పల్లి మండల్ ఆర్వీలో, అదేవిధంగా ఆర్మూర్ మండల్లో ఆర్మూర్ ఆర్వీలో, ఆర్వీ అంటే రైతు వేదిక, అండ్ బాల్కొండకి ముక్కాల్లో జరుగుతూ ఉన్నది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గౌరవనీయులు అగ్రికల్చర్ మినిస్టర్ గారు నేరుగా రైతులతో మాట్లాడి ఈ రైతు బంధు ప్లస్ ఇప్పుడు రైతు భరోసాకి అభిప్రాయాలు తెలుసుకొని ఆ విధంగా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఏర్పాటు చేసిండ్రో దాంట్లో ఈ రికమెండేషన్స్ అన్నీ పెట్టి రైతులకి అనుగుణంగా, రైతులది ఆలోచనలకు అనుగుణంగా పాలసీస్ రూపొందించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టిండ్రు. మన దగ్గర చాలా పెద్ద ఎత్తున రైతులు వచ్చి అటెండ్ చేసిండ్రు, స్పందించిండ్రు, మన రైతులు కూడా మాట్లాడిండ్రు. ఆ విధంగా ఈ ప్రోగ్రాం కొనసాగింది. మరిన్ని తాజా వార్తల కోసం ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందూర్ న్యూస్ 9 మన జిల్లా మన వార్తలు.